రాబోయే నూతన సంవత్సరంలో 2025 జనవరి 1 నుంచి మేషరాశి వారికి జరిగేది ఇది. ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి. అయితే మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేషరాశిలో జన్మించిన వారి అదృష్టం మరియు అనుకూల అంశాలు. అదృష్ట రంగు ఎరుపు. అదృష్ట రత్నం వీరికి పగడం. అదృష్టం వారం చెప్పుకోవాలి అంటే మంగళవారం, ఆదివారం, గురువారం వారాలు వీరికి చాలా అదృష్టం కలిసి వస్తుంది. ఇక వీరి మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 1, 9. ఇకపోతే ఈ మేషరాశిలో జన్మించిన వారు గుణగణాలను చూసుకున్నట్లయితే వీరు డైనమిక్ కష్టాలను ఆస్వాదించడం. ఇక మేషరాశి యొక్క జాతకులు స్వతంత్ర ఆలోచనలను కలిగి ఉంటారు. వారు తమ స్వంత విభిన్న మార్గాన్ని కనుగొనడానికి ఇష్టపడతారు మరియు బలమైన నాయకత్వం లక్షణాలను కలిగి ఉంటారు. వీరు మొదటి చర్య తీసుకోవడానికి చాలా ఉత్సాహం చూపుతారు, కానీ ఈ రాశివారు అపజయం ఒప్పుకోలేరు. కొందరికి త్వరగా అసహనం స్వభావం వస్తుంది. దాని వలన అసహనం కోల్పోవడం మారు అవకాశం ఉంటుంది. వీరు సమాజంలో గుర్తింపు కోసం చాలా తపిస్తూ ఉంటారు. అలాగే ఈ మేషరాశిలో మొదట అమాయకులు మరియు త్వరగా విశ్వసించి ఉంటారు. ఎక్కువగా ప్రతి పనిలో చాలా అసజనంతంగా ఉంటారు. అదే సమయంలో మేషరాశి వారు తమ ప్రియమైన వారిని చాలా స్వాధీనం పరుచుకోవాలని వీరు చూస్తూ ఉంటారు. ఇది భాగస్వామికి కొంత ఇబ్బంది మారే అవకాశం కూడా ఉంటుంది. పోటీతత్వం. మేషరాశి వారు తమను తాము మరియు వారు చేసే పనులకు గుర్తింపు మరియు ప్రశంసలను ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఈ మేషరాశి వారు క్షమగుణము కూడా కలిగి ఉంటారు. మేషరాశి మనిషి తన స్వంత నిర్ణయాలపై దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. వీరు చాలా నమ్మకంగా ఉంటారు. ఇకపోతే ఈ మేషరాశి వారికి నూతన సంవత్సరంలో రాబోయే సమయంలో మీకు అతిపెద్ద మోతాదులో ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. అది కూడా కొంత మోతాదులో అనేది రాబోతుంది. ఒకప్పుడు మీరు డబ్బులు ఎంత స్థిరంగా ఉండేది, కానీ ఇప్పుడు మీకు చిన్న చిన్నగా డబ్బుకు సంబంధించిన ఎన్నో ఇబ్బందులను గురవుతూ ఉన్నారు. మీరు ఎంత మంచిగా ఆదాయం చేయాలనుకున్నా సహా ప్రతి ఒక్కటి మీకు కాస్తగా లాస్ అయిపోవడం మూలాన ఆ డబ్బుకు సంబంధించి ఇప్పుడు మీరు చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇక ఇప్పటి నుంచి మీరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువ శాతం మోతాదులో మీకు డబ్బు దొరకపోతుంది. కానీ ఇక దానికి తోడు ఎలా అయితే మీరు మంచి స్టేజ్కి రాబోతున్నారు, అలాగే మీతో పాటు మీ శత్రువులు కూడా షాక్ అయ్యే అంత ఎదుగుతారు. అలాగే ఈ మేషరాశి వారు హనుమాన్ చాలీసాను కూడా మీరు రోజు పఠించాలి. అలా చేస్తేనే మీ జీవితంలో మీకు తెలియకుండా జరిగే అద్భుతాలు మీరే చూస్తారు. ఇక జీవితంలో మీరు కొంతమందిని పరిచయం చేసుకుంటారు. వాళ్ళు మిమ్మల్ని మంచి గైడ్ చేస్తూ, అలాగే మీ చెడు సమయంలో కూడా వాళ్ళు మీకు బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు. మీకు రాబోయే కొన్ని ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా వాళ్ళు మిమ్మల్ని బయటపడిస్తారు. అయితే వాళ్ళు మీకు చాలా మంచి ధైర్యం ఇస్తూ, దాంతోపాటు మిమ్మల్ని మీ లైఫ్‌లో బాగా ముందుకు తీసుకుపోయేలాగా చేస్తూ ఉంటారు. ఈ విధంగా మేషరాశి వారి లైఫ్ అనేది ఉండబోతుంది. ఇకపోతే ఈ మేషరాశి వారికి జనవరి 1 నుంచి అదృష్టం అనేది మారిపోతుంది. అవును, నిజంగా మీ అదృష్టం మారిపోతుంది. ఇక మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు కూడా ఇవే. అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఇప్పటిదాకా బాధాకరంగా జరిగిన జీవితం ఏదైతే ఉందో అది ఆనందంగా కూడా మారిపోతుంది. అలాగే మీకు ధనలక్ష్మి యోగం కూడా కలగబోతుంది. ఆవుకి కేవలం ఈ యొక్క వస్తువును తినిపిస్తే సరిపోతుంది.
ఇక రాబోయే రోజుల్లో మీరు అతిపెద్ద శుభవార్తలు అయితే వింటారు. ఇక మీ లైఫ్‌లో చేంజ్ అనేది చాలా వస్తుంది. అంత మంచిగా మీకు గుడ్ న్యూస్ అనేది దొరుకుతుంది. అయితే దీంతో పాటు మీరు చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎందుకంటే మీ చుట్టుపక్కల మీకు తెలియకుండానే ఎంతో మంది శత్రువులు కూడా ఉంటారు. ఆ శత్రువు గురించి మీకు ఎలా తెలుస్తుంది అని అనుకుంటున్నారా? గ్రహాల్లో ఎన్నైతే మార్పులు, చేర్పులు అనేవి జరుగుతాయో, ఆ గ్రహస్థితి ఏ విధంగా ఉంటుందో, దాన్ని బట్టి మనం చాలా ఈజీగా చెప్పుకోవచ్చు. ఇక కేతు గ్రహం ఏదైతే ఉందో, ఆ గ్రహం ఎక్కడుంటుంది? ఏ విధంగా ఉంటుంది? దాని పొజిషన్ బట్టి మన శత్రువులు ఎవరు? మన మిత్రులు ఎవరు? ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్‌గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి కూడా మనం తెలుసుకుందాం. మేషరాశి వారు మీ మాటలు మీద మీకు ఎక్కువగా శ్రద్ధ చూపించాలి. ఎందుకంటే మీ రాశి కలిగిన వాళ్ళు స్వభావం ఏ విధంగా అయితే ఉంటుందో, చాలామంది ఈ రోజుల్లో ఎవరికి కూడా మంచి జరగాలని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ. అలాగే మన నుంచి వీరు ఎదగడకూడదు. అలాగే మనకన్నా కూడా వీడు ఎక్కువగా హ్యాపీగా ఉండకూడదు అని ఆలోచించే వాళ్ళు ఎక్కువ. కనుక అలాంటి వాళ్ళు వెంటనే మీరు చేసే ప్రతి ఒక్క ప్లాన్‌ని ముందే అంచనా వేసి, మీ దగ్గర నుంచి తీసుకొని దానికి ఆపోజిట్‌గా ఎలా దాన్ని చెడగొట్టాలి అని కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే మీ జీవితంలో మనీ, లవ్ ఈ 2 చాలా ముఖ్యమైనవి. లైఫ్‌లో ఏది కూడా చాలా ఈజీగా అనేది రాదు. ప్రతి మనిషికి డబ్బు అనేది చాలా ఈజీగా అయితే రాదు. కనుక మంచిగా ప్రేమించే వాళ్ళు, మనస్ఫూర్తిగా అర్థం చేసుకునే వాళ్ళు, మెంటాలిటీ ఉన్నవాళ్ళు లైఫ్‌లో పార్ట్నర్‌గా కూడా అరుదుగా ఉంటారు. అలా ఉన్నవాళ్ళు చాలా తక్కువ జనాలకైతే దొరుకుతారు. అయితే మీకు రాబోయే అతిపెద్ద అదృష్టం ఏదైతే ఉందో, ఈ 2 ఒకేసారి మీ జీవితంలోకి రాబోతున్నాయి. మనీకి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు అయినా సరే, అవన్నీ కూడా ఇక్కడి నుంచి తీరిపోతాయి. మీరు బిజినెస్ చేస్తున్నా, జాబ్ చేస్తున్నా, ఎటువంటి పనుల్లో కూడా మీరు ఉన్నా సరే, ప్రతి ఒక్కదానికి సంబంధించిన డబ్బుకు ఏదైతే పెట్టుబడి ఉందో, దానికి రెట్టింపు డబ్బు మీ దగ్గరికి అనేది వస్తుంది. ఇక ప్రేమంటారా, చాలా జెన్యూన్‌గా ఉండే మనుషులు చాలా మంచిగా మీరు ఏ విధంగా అయితే ఉన్నారో, ఆ విధంగా మీరు ఇష్టపడే వాళ్ళు కూడా మీ దగ్గరికి రాబోతున్నారు. అయితే ఈ జనవరి 1 నుంచి ఈ మేషరాశి వారైతే కొన్ని జాగ్రత్తలైతే తీసుకోవాలి. అవేంటంటే డబ్బు, ప్రేమ ఎవరికైతే వెంటనే ఒకేసారి రావడంగా వచ్చేస్తుంది. వాళ్ళు కాస్త సంతోషంగా ఉండటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఎందుకంటే ఆనందం పట్టలేక వాళ్ళు ఇటువంటి సమయంలోనే చాలా రాంగ్ స్టెప్ అనేది వేసుకుంటూ ఉంటారు. ఇక దీంతో పాటు మీరు ఎప్పుడు ఉన్న గ్రహస్థితిని బట్టి చెప్పాలి అంటే, మీరు చాలా తొందరగా పాటు అనేది ఎక్కువగా ఉండకూడదు. అంటే చాలా మందిలో సంతోషకరమైన సమయం వచ్చినప్పుడు, వారి సంతోషమైన జీవితాన్ని గడిపేటప్పుడు వారి ఆలోచనలు అనేవి మారుతూ ఉంటాయి. కనుక చాలా ప్రశాంతంగా ఉండి మీ లైఫ్‌ని డీల్ చేసుకోండి. ప్రతి ఒక్క డెసిషన్ అయితే తీసుకోబోయే ముందు ఒకటికి 2 సార్లు ఆచితూచి అడుగు వేయండి. అలాగే ఎప్పుడు కూడా మీ స్థాయికి తగ్గట్టు మీరు ఎంత చేయగలుగుతారో అంత అవతల వాళ్ళకి ఖచ్చితంగా సహాయం అనేది చేయండి. ఇలా చేయటం వల్ల మీకు అంతకంత రెట్టింపు అనేది డబ్బు మీకు ఖచ్చితంగా లభిస్తుంది. మనం ప్రవర్తించే ప్రవర్తన బట్టి మనకి కూడా ఆ చెడు గాని, మంచి కానీ తిరిగి వస్తుంది. మనిషి చేసే కర్మ ఫలితాలు తనకి మంచి చెడేవి అనేవి మనకు తిరిగి వస్తాయి. అయితే ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఎక్కువగా ప్రశాంతంగా బద్ధకస్తులుగా ఉంటారు. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి వచ్చినా సరే వెంటనే నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కాళ్ళు కడగకుండానే ఎక్కడ తిరిగి వచ్చినా సరే చక్కగా ఇంట్లోకి వెళ్ళి నేరుగా మంచం మీద కూర్చోవడం ఇలా చేస్తూ ఉంటారు. కానీ అస్సలు అలా చేయకూడదు. ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి రావాలి. ఎందుకంటే మీరు అటు ఇటు తిరిగినప్పుడు మీరే స్వయంగా చెడుని మీ ఇంటికి తీసుకొచ్చినట్లు అవుతుంది. బయట ఎక్కడంటే అక్కడ తిరిగి వచ్చిన తర్వాత వెంటనే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వస్తే చాలా మంచిది. అయితే ఈ మేషరాశి వారి జాతక ఫలితాలైతే జనవరి 1 నుంచి ఇలా ఉండబోతున్నాయి.